మా పేరు మండల గిరిధర్రావు, ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ జేఏసీ సహాయ కార్యదర్శి, పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కర్రివలస పంచాయతీ గుమ్ముడిగుడ్డు వలస గ్రామానికి చెందినటువంటి 31 ఎకరాల భూమికి సంబంధించి 2016లో రేగు మహేశ్వరరావు గారికి భూమి నిమిత్తము కేసు గెలవడానికి 5 ఎకరాల భూమి ఇచ్చారు. ఏ విధంగా అంటే 31 ఎకరాల భూమి గెలిపిస్తే అందులో 5 ఎకరాలు మీకు ఇస్తామని చెప్పి ఖాళీ షెడ్యూల్ పేపర్ల మీద రేగు మహేష్ గారు సంతకం చేసుకున్నారు. 2018లో ఈ భూమికి సంబంధించి కేసు వేస్తే ఆ కేసు అనుకూలంగా గిరిజనులకు వచ్చింది. కానీ ఇంతవరకు భూమి అనేది చేతికి రాలేదు. దీనికి సంబంధించి 2016 నుంచి కూడా ఇప్పటి వరకు రేగు మహేశ్వరరావు దగ్గరికి మా గిరిజనులు జన్ని పకీరు, జన్ని సీతమ్మ, జన్ని అక్కమ్మ, వలసపోయిన చిన్న ఈ మొత్తం 8 మంది తిరుగుతూనే ఉన్నారు. అందులో 4 ఆ భూములు కొట్లాటలో 2 చొప్పునలాగా చనిపోయారు. కానీ ఇంతవరకు అనేది ఏమీ తేలలేదు. మొన్న 2వ తేదీన రేగు మహేశ్వరరావు గారింటికి గిరిజనులు ఈ ఒరిజినల్ భూమి పట్టాలు మేమేమైతే ఇచ్చామో అవి మాకు ఇచ్చేయండి అని అడగడానికి వెళ్ళారు. మా నుంచి 5 ఎకరాల భూమి రాయించుకున్నారు. జోగారావు అనే వ్యక్తి మీరు పంపిస్తే వచ్చాడు. అతను 70,000 రూపాయలు తీసుకున్నాడు, భూమి పట్టాలు చేయిస్తానని చెప్పి ఇంతవరకు మాకు ఇవ్వలేదని అడిగితే రేగు మహేశ్వరరావు గారు, కొండ లంచ కొడకల్లారా, మీకు ఎన్నిసార్లు చెప్పారా, ఆ భూమి ఎప్పుడో రాసి ఇచ్చేసారు కదా అని మా గిరిజనులకి తిట్టారు. దానికి సంబంధించి నిన్న సాలూరు టౌన్ స్టేషన్లో రేగు మహేశ్వరరావు గారిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయడమైనది. మండల గిరిధరరావు, మంచాల ఈశ్వరరావు, మణికుమార్ గారు.